హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 2026 జనవరి 1వ రోజున మనము ఈ రంగు బట్టలు ధరిస్తే చాలండి, సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుందని జనవరి 1వ రోజున ఎవరైతే ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తారో అలాంటి వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది అన్నమాట. సంవత్సరం అంతా కూడా ఏమిటంటే గనుక ఇంట్లో కనకవర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ రంగు బట్టలు మనకు అదృష్టంగా భావించుకొని వీటిని ధరించండి. ఇవి ఖచ్చితంగా మీకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ఇచ్చే రంగు దుస్తులను అని చెప్పవచ్చు. అయితే మనం ఏమిటంటేనండి, చాలామందికి కూడా సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది ఏమిటంటే కనుక 1వ తేదీన కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుంది అనే కాకుండా సంవత్సరం అంతా కూడా కొత్త బట్టలు ధరిస్తూనే ఉంటామని భావిస్తూ ఉంటాము కదా. అయితే ఈ 2026 మనకు ఏమిటంటే గురువారం 1వ తేదీ వస్తుంది కదా. అందుకే మీరు ఏమిటంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ రంగులో ఉండే బట్టలు ధరించవచ్చు. అంటే లక్ష్మీదేవి కానే కాదు, గురువారం పరంగా మనం చూసుకున్న ఈ 2026 ప్రకారం మనము గనుక చూసుకుంటే 1వ తేదీన ఈ రంగు బట్టలు ధరించాలని మనకు శాస్త్రాల్లో ఉన్నదన్నమాట. ఈ రంగు బట్టలు ధరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, 1వ తేదీన ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏమిటంటే 1వ తేదీన రాగానే చాలా వరకు కూడా అంటే సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ సంబరాలు చేసుకుంటారు. అలానే కాకుండా న్యూ ఇయర్ లాగా వేడుక చేసుకోవడం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాము. సర్వసాధారణంగా ఈ 1వ తేదీన ఏమిటంటే గనక కొంతమంది అంటే కొత్త బట్టలు ధరించడం, ఎవరి ఇంట్లోకి వెళ్ళకుండా ఉండడం, ఇంట్లోనే మనం ఉండి చక్కగా మన ఇష్టదైవాన్ని పూజించడం చేస్తారు. అలానే కాకుండా ఈరోజు ఏమిటంటే మన కుటుంబ సభ్యులతోనే మనం ఇంట్లో ఏమిటంటే గనుక సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఇదంతా కూడా చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఇంటికి వెళ్తే సంవత్సరం అంతా కూడా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు మాటే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందని ఎవరి ఇంటికి వెళ్ళరు, ఎవరి ఇంట్లోనే వాళ్ళే ఉంటారు. ఇంకా కొంతమంది నమ్ముతారు, కొంతమంది అస్సలు నమ్మరు. ఇలాంటివి ఇంకా కొంతమంది ఏమిటంటే గనుక 1వ తేదీ నుంచి మంచి బట్టలు ధరిస్తూ ఉంటాము, మంచి బట్టలు ధరిస్తారు, పేదరికం అనేది కొంచెం తగ్గిపోతుంది అని భావన చాలామందిలో ఉంటుంది. కాబట్టి అదే నిజమైన విషయం అండి. 1వ తేదీన 2026 జనవరి 1వ తేదీ ఏమిటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే లేవండి మీరు ఈరోజు, తొందరగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకల్ని శుభ్రం చేసుకొని ఇంట్లో ఏమిటంటే కనుక శుభ్రంగా చేసి స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఎలాగో మనం దీపం పెడతాము, గురువారం కూడా వచ్చింది కాబట్టి దీపారాధన చేసుకుంటే మంచిది. దీపం ఏమిటంటే కనుక ఆవునేతితో పెట్టండి. ఆవునేతితో పెడితే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందన్నమాట. ఇలా అమ్మవారికి ఏంటంటే కనుక చక్కగా ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేస్తే ఆ తర్వాత నైవేద్యంగా పాలతో చేసిన పాయసం పెట్టండి. ఏదైనా సరే సేమియా పాయసం కావచ్చు, పాలతో చేసిన నైవేద్యం కావచ్చు, క్షీర అన్నం కావచ్చు, ఏదైనా సరేనండి చేసి పెట్టండి. ఇలా పెడితే ఎలా చేయాలో అంటారు. అలానే కాకుండా రవతో చేసిన కేసరి కూడా పెట్టవచ్చు అన్నమాట. ఇలా ఏదైనా మీకు తగినట్టుగా మీరు ఏమిటంటే కనుక ఏదైనా సరే పెట్టండి, దీపారాధన చేయండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి స్నానం చేసి మనం చెప్పుకున్న ఈ రంగులో ఉండే బట్టలు ధరించి ఆ తర్వాత దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది, మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది, అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా ఎలాంటి
ఇబ్బందులు లేకుండా మీ లైఫ్ అనేది చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అంటే ఈ యొక్క పూజ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి తొందరగా ప్రసన్నమవుతుందన్నమాట. అలా పూజ చేసి ఇంకా తర్వాత ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అండి. దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా ఏమిటంటే కనుక కష్టానికి దూరంగా ఉండవచ్చు. అలానే కాకుండా ఏమిటంటే కనుక చెడు సమస్యల నుండి కూడా మీరు బయటపడవచ్చు. అలానే వచ్చేసి మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని చెప్పవచ్చు. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ఈరోజు ఏమిటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ 2 రంగుల్లో ఉండే బట్టలు ధరించవచ్చు అంటే ఒకటి ధరించమని కాదు. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకున్నా లేదంటే కనుక మీ దగ్గర ఈ రంగులో ఉన్నా సరే ధరించండి. ముందుగా ఏమిటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలండి. పసుపు రంగు అనేది ఏమిటంటే కనుక చెప్పాలి అంటే శుభప్రదం అండి, మంగళకరమైనది అన్నమాట. కాబట్టి ఏమిటంటే పసుపు రంగులో ఉండే బట్టలు ధరించవచ్చు అన్నమాట. పసుపు దైవానికి సంకేతం కదండి. చాలా వరకు కూడా శుభం కలగడానికి, శుభ ఫలితాలు తెచ్చిపెట్టడానికి పసుపు రంగులో ఉండే బట్టలు మనకు ఉపయోగపడతాయి. అలానే కాకుండా దైవానికి కూడా అంకితం చేయబడతాయి. కాబట్టి పసుపు రంగులో ఉండే బట్టలు ధరించవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఏమిటంటే మనం ఈ రోజున ముఖ్యంగా ఎలా పసుపు రంగులో ఒకవేళ లేకపోతే మీరు ఎరుపు రంగులో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు. అంటే ఎర్రటి చీర కానీ లేదంటే కనుక ఎరుపు రంగులో ఉండే డ్రెస్ కానీ ఇలా ఏదైనా సరేనండి, ఎర్రటి వస్త్రాలను ధరించండి. వీలైతే స్త్రీలు ఏమిటంటే కనుక అంచు ఉండే చీరను ముట్టుకొని లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకొని పూజించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి భక్త సంపాదనకు విపరీతంగా అంటే పెరుగుతుంది. భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. ఎర్రటి వస్త్రాలు ధరించండి. అలానే కూడా రెడ్ కలర్లో ఉండే షర్ట్ కానీ లేదంటే మనం ఏంటంటే డ్రెస్ కానీ పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఇలా ఎర్ర రంగులో ఉండే బట్టలు ధరించండి. అలానే ఎల్లో కలర్, ఈ 2 కాంబినేషన్లు రెండింటిలో ఏదో ఒక కలర్ చూసుకొని ఇలా ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. కానీ స్త్రీలు మాత్రం ప్లెయిన్ చీరని మాత్రం ధరించకండి. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంచు ఉండాలంటే ఖచ్చితంగా పెళ్ళైన స్త్రీలు ఏమిటంటే కనుక అంచు ఉండే చీరలు కట్టుకోవాలండి. బార్డర్ డ్రెస్సులు ఉంటాయి కదండి, అలాంటి శారీస్ని కట్టుకుంటే మంచిది. మనం ఏమిటంటే కనుక అంచులు లేకుండా అలాంటి ప్లెయిన్ చీరలే కట్టుకుంటే వాటి వల్ల పెద్దగా ఫలితం అయితే ఉండదన్నమాట. అవి కట్టుకోకండి. అలాంటి చీరల్ని అవాయిడ్ చేయండి. డ్రెస్ వేసుకున్నా కానీ మీరు ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండే డ్రెస్ వేసుకోండి, సరిపోతుంది. ఇది 1వ తేదీని ఏమిటంటే కనుక చెప్పాలి అంటే 1వ తేదీని ఈ విధంగా ఏమిటంటే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా అదృష్టం పడుతుందన్నమాట. ఏదో ఒక రకంగా అదృష్టం అనేది వస్తుంది, దురదృష్టం అనేది తొలగిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా మనకి ఏమిటంటే అని కొలుస్తుంది అన్నమాట. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సమస్యలు అనేవి రావు. ముఖ్యంగా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇంట్లో పూజ చేసుకోండి. దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళండి. పూజ చేసేటప్పుడు ఒక 5 యాలకులు తీసుకోండి. లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ప్రీతి అండి. నిజం చెప్పాలి అంటే లక్ష్మీదేవి యాలకులను చాలా ఇష్టపడుతుంది. సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. యాలకులతో మీరు ఏ పరిహారం చేసుకున్నా, ఎలాంటి పని చేసినా, ఏ విధి విధానాన్ని ఆచరించుకున్నా మీకు ఏమిటంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడా విపరీతంగా ధన సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతం అయిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వారు మాత్రం ఏమిటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఈరోజు అంటే న్యూ ఇయర్ రోజు ఏమిటంటే చక్కగా అండి ఒక 5 యాలకులు తీసుకోండి. ఈరోజు ఒక 5 తర్వాత కూడా తెచ్చుకోవచ్చు. లేదంటే 5 యాలకులు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పరిహారం. అలానే కాకుండా సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి యాలకుల్ని ఇష్టపడుతుంది కాబట్టి 5 యాలకులు తెచ్చుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదండి. అంటే దీపం నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక 5 యాలకులు తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా సంకల్పం చేసుకొని ఆ తర్వాత కాసేపు వదిలేసి వాటిని తీసేసి ఏమిటంటే కనుక ఇంటి బీరువాలో వస్త్రంలో పెట్టి మూటగట్టి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే తనకు డైరెక్ట్గా ఒక చిన్న బాక్స్లో వేసేసి కూడా మనం బీరువాలో భద్రపరచుకోవచ్చు. ఇలా ఎందుకు చేయాలి అంటే కనుక వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి, ఖర్చులు అనేవి ఒక మితిగా అవ్వడానికి, ఖర్చు నుండి మనం బయటపడడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తొందరగా కలిగి సంవత్సరం అంతా కూడా మనకు ధనానికి లోటు లేకుండా ఉండడానికి, 4 వైపుల నుండి కూడా ఏమిటంటే డబ్బు అనేది ఆకర్షించడానికి
ఈ యొక్క యాలకుల పరిహారం అనేది మనకు బాగా పనిచేస్తుంది. అలానే కాకుండా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి యాలకులతో మీరు ఏంటంటే ఈ విధంగా చేయండి. యాలకులే కదా అనుకోకండి, యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే యాలకుల సుగంధ ద్రవ్యాల్లో ఏమిటంటే కనుక ఒకటిగా భావిస్తారు. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అంతే ఎందుకండి, 21 యాలకులను తీసుకొని దాన్ని మాలగా తయారు చేయండి. దండలాగా తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత వాటిని తీసి బీరువాలో దాచుకున్న, వ్యాపారం చేసే స్థలాల్లో దాచుకున్న సంవత్సరం అంతా మనకు తిరిగి ఉండదు. సంవత్సరం పొడుగునా మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.